వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? కార్తీక పురాణం ప్రకారం దీని మహత్వం ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందామా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కార్తీక మాసము మొదలవంగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడుగట్టి ఆకాశ దీపము వేలాడదీస్తారు. ఒక చిన్న ఇత్తడి పాత్రలలో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడొచ్చు. దేవాలయానికి వెళ్లిన భక్తులు అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు. కార్తీక మాసం అంటే ఎంతో పుణ్యం ఉన్న ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో పూజలు, అభిషేకాలు, వ్రతాలు ఇలా ఎవరికి నచ్చినవి వాళ్ళు చేస్తూ, ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. కార్తీక మాసంలో నదీ స్నానము చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. కార్తీక మాసములో ఆకాశ దీపం వెలిగిస్తారు. అసలు కార్తీక మాసంలో ఎందుకు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు, దీని మహత్వం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందామా? కార్తీక మాసము మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడుగట్టి ఆకాశ దీపం వేలాడదీస్తారు. ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు. దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడొచ్చు. శివాలయానికి వెళ్లిన భక్తులు అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు. ఆకాశ దీపము పితృదేవతలకు మార్గము చూపుతుందని అంటారు. వారికి దారి చూపటం కోసం వీళ్ళ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది. ఈ దీపాన్ని చూసి పితృదేవతలను స్మరిస్తే కూడా మంచి జరుగుతుందని, అలాగే ఆకాశ దీపం కాంతిలో ఉన్న ప్రాంతమంతా శివయ్య కాపాడతాడని నమ్ముతారు. కొంతమంది ఇళ్లలో కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని తగిలిస్తారు. పితృదేవతలతో త్రోవ కనిపించాలనే ఉద్దేశంతో కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని కడతారు. పితృదేవతలు ఆకాశ మార్గాన తమ లోకాలకు ప్రయాణం చేస్తారట. అందుకని ఆ సమయంలో వారికి త్రోవ సరిగా కనపడడానికి దేవాలయాలలో ఆకాశ దీపాన్ని పెడతారు. ఈ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకి అందిస్తుందని నమ్ముతారు. శివకేశవులు శక్తితో ఆకాశ దీపం ధ్వజస్తంభంపై నుంచి మొత్తము భూమంతటికి వెలుతురును అందిస్తారని, అజ్ఞానపు చీకటి తొలగిస్తాయని అంటారు. ఆకాశ దీపాన్ని వెలిగించేటప్పుడు లేదా చూసి నమస్కరించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది. దామోదర మావాహయామి, త్రయంబయ మావాహయామి అనే మంత్రాన్ని దపిస్తే చాలా మంచిదంటండి. ఈ మంత్రాన్ని చాలా మంచిదంట. ఈ మంత్రాన్ని పఠిస్తే మనకు మామూలుగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఎక్కడైనా సరే అందరూ దీపాల్లో దాంట్లో ఆయిల్ నూనె పోసి ఒత్తిలేసి వెలిగించి పైకి లాగుతాడు.